తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ అని అనుకుంటాం కదా సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికి, వచ్చే వాళ్ళకి, డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి కానీ. కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కనీసం షూటింగ్ చూడటానికి లోపలికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఉండేది కాదు. గేట్ బయటే నెట్టేస్తారు. ఓకే. అలాంటి స్థాయి నుంచి ఈ స్థాయి వరకు సినిమా ఇండస్ట్రీని చూస్తూనే ఉన్నారు కదా మీరు. అవును. మీరు రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్. అవును. మీ తర్వాత వేరే బ్యాచ్, తర్వాత చిరంజీవి గారు సెకండ్ బ్యాచ్ లో రాజేంద్ర ప్రసాద్. అవును, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన కూడా మాతోనే చదువుకున్నాడు. మాకు 2 ఏళ్ళ కోర్సు. ఓకే. ఫస్ట్ ఇయర్ మేము ఉన్నాం, మాకు సెకండ్ ఇయర్ లో రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యాడు వచ్చి. కానీ అప్పుడు ఎలా ఉంటాయి సార్ ఈ సినిమా కష్టాలు, సినిమా అవకాశాలు, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవటం, తినక పస్తులుండి రకరకాలు ఉన్నాయండి ఇందులో. అలాగూ ఉంది, ఇలాగూ ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన పస్తులు ఉండాల్సిన అవసరం లేదు కదా, ఆయన గొప్పగా సంపాదించాడు. ఎన్టీఆర్ గారు, నాగార్జున ఉన్నాడు, ఆయన పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసేయండి అసలుకి ఎందుకు, అలా ఎంతమంది వాళ్ళ ఫాదర్స్ అందరు కష్టపడ్డారు కదా, వాళ్ళు ఫాదర్స్ తో పాటు తర్వాత వచ్చింది మీరు కష్టపడ్డారు. ఎవరైనా కష్టపడక తప్పదు. ఎందుకంటే టాలెంట్ అనేది ఇట్స్ నాట్ ఎవడబ్బా సొమ్ము కాదు. సో దే హ్యావ్ టు అర్న్, దే హ్యావ్ టు లెర్న్ అండ్ అర్న్. ఎవడైనా సరే నేర్చుకుంటానే కదా సంపాదించేది. సో నేర్చుకోవడానికి అందరు కష్టపడాలి. ఇప్పుడు రామారావు గారికి 11 మంది కొడుకులు, ఒక బాలకృష్ణ గారు ఎందుకు నిలబడగలిగారు? టాలెంట్. మిగతా వాళ్ళు చేతకాక కాదు, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ ప్యాటర్న్. అందుకని అందరూ అవుతారు అనుకుంటే ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు అబ్బాయిలు ఉన్నారు. రమేష్ బాబు ఎందుకు హీరో కాలేకపోయాడు? ముందే రమేష్ బాబుని హీరోని చేద్దామని ట్రై చేశాడు, ఆయన అవ్వలేదే. మహేష్ బాబు ఒక్కడే అయ్యాడు. అందుకని ఎవరికి ఇట్స్ నాట్ ఎ రిటర్న్ ప్రాపర్టీ కాదు, ఇది కృషి. మీ బ్యాచ్ లో మీరు అనుకున్నారా ఫస్ట్ ఎవరు అవుతారు? అందరికీ కూడాను, మా అందరికీ వచ్చినప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు హీరో అవుతాను అనుకోవాలా. ఎందుకు? హీ ఎయిమ్డ్ అట్ శత్రుఘ్న సిన్హా, హిందీలో గొప్ప విలన్, స్టైలిష్ విలన్. అంత అయితే చాలు వచ్చాడు ఆయన సినిమా ఇండస్ట్రీకి, ఇన్స్టిట్యూట్కి. సో అందుకని ఆయన స్టైల్స్ ప్రాక్టీస్ చేశాడు, రకరకాల కృషి చేశాడు. ఓకే. చేస్తే దాంతో సక్సెస్ అయ్యాడు. శత్రుఘ్న సిన్హాకి 1000 రెట్లు ఎదిగిపోయాడు. అవును. అదంతా ఆయన కృషి. అది ఏ పుస్తకాల్లోనూ రాయలేదు, ఏ ట్రైనింగ్ స్కూల్లోనూ నేర్పరు. స్కూల్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుకున్నాడు, వాడు చదువుకుంటే కదా వాడు స్కాలర్ అయ్యేది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే, యూనివర్సిటీకి వెళ్ళిపోతే వాడు స్కాలర్ అయిపోతాడా? అవడగా. సో హీ హ్యాస్ టు ఇంప్లిమెంట్ హిస్ టాలెంట్. ఓకే. అలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆయన స్టైల్ ట్రై చేశారు, స్టైల్సే ట్రై చేశాడు, కానీ ఆయన ఏనాడు హీరో అవుతాను అనుకోలేదు. కదా, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నా కోరిక. అందుకే నేను మొదటి నుంచి కూడా ఐ వాజ్ ఆన్ టు గుడ్ ఫిలిమ్స్. నేను కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయలేదు. ఎందుకు చేయలేదని నాకు నచ్చం. ఓకే. ఫైటింగ్లు, గొడవ, ఇవన్నీ అంటే ఏదో ఒక సెంటిమెంట్, ఒక ఇది లేకపోతే, కథలో పర్పస్ లేకపోతే నాకు నచ్చేవి కాదు. ఓకే. నా అదృష్టానికి అంతులేని కథలో క్యారెక్టర్ పడింది కనుక నేను ఆర్టిస్ట్ని అయ్యాను. అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు చూసిగానే ఉన్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 500 సినిమాలు, 600 సినిమాలు చేసిన కళాకారులు కూడా ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ వాజ్ ఆల్వేస్ సెలెక్టివ్. మంచి సినిమాలు డే వన్ నుంచి. ఓకే. డే వన్ నుంచి, ఎందుకంటే అప్పటికే ఐఎమ్ ట్రైన్డ్. మా ఫాదర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, నవయుగ డిస్ట్రిబ్యూటర్, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. బట్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడు సీరియస్ అవ్వలేదా? చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రజనీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చూజీగా కాదు, మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే, అది కమర్షియలా లేకపోతే వేరే యాంగిల్లో మనం చూడాలి? అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. మిమ్మల్ని నన్ను ఎందుకు అడుగుతారు? గైడ్ చేయాల ఎప్పుడు అలాంటి ఆలోచన మేము ఒకడొకడు అనుకోలేదు. కాకపోతే చిరంజీవి గారికి ఇప్పుడు హయ్యర్ లెవెల్లో ఆలోచన ఉండేది. ఓకే. అది నాకు తెలుసు. ఓకే. ఎందుకంటే ఇప్పుడైనా టాప్కి వెళ్ళాలి నా ఆలోచన ఉండేది. అందుకని ఆయన దాని మీదే కృషి చేశారు, సాధించారు.
అందరూ సాధించలేకపోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి చాలా కృషి. కుర్రాడప్పటి నుంచి చూసేవాడిని నేను. మొదట్లో చాలామంది అడిగారు, నేను చాలాసార్లు అడిగా, నేను ఒక సినిమా తీస్తాను నీతో యాక్ట్ చేయమని. అన్నయ్య వద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నయ్య. హీ వాంటెడ్ టు బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. అలాగే ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. పైగా మంచి మంచి సినిమాలు, ఆర్ట్ ఫిల్మ్స్ కానీ, ఇవి రియలిస్టిక్ ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు, చూసేవాడు. అవును. హీ వాజ్ ఏ ఫెరోషియస్ రీడర్. ఫస్ట్ నుంచి కూడా బుక్స్ బాగా చదువుతారా? భయంకరంగా చక్కగా చదివేవాడు. తర్వాత మెడిటేషన్ చేస్తే కనీసం 10 అవర్స్ 15 అవర్స్ అలాగే మెడిటేషన్ చేసేవాడు. అంత ఏకాగ్రత. ప్లస్ క్యాండిల్ మెడిటేషన్ అని ఉండేది ఆ రోజుల్లో. అంటే క్యాండిల్ వెలిగించి అది కొండెక్కే వరకు అలాగా తీక్షణంగా చూస్తూ ఉండాలి దాన్ని. అది ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. నేను చూసాను, కళ్ళారా చూసాను. ఓకే. సో హీ వాస్ ప్రిపేర్డ్ టు బికమ్ సంథింగ్ అండ్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఓకే. ఫర్ ద పీపుల్. సో ఇవన్నీ చిన్న విషయాలు. ఒక స్టార్ అవ్వడం, ఒక పుష్ప చేయడం, ఇంకోటి ఇవన్నీ కూడా అతనికి చాలా చిన్న విషయాలు. సో హీ యూస్ టు కాన్సన్ట్రేట్ అపాన్ పీపుల్. వాళ్ళ ఆకలి తప్పులు ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, ఇవన్నీ ఆలోచించేవాడు. చిరంజీవి గారి సపోర్ట్ ఉంది కదా, హీరో అయిపోదామని అతను రాలేదు సినిమాల్లో. వీళ్ళే బలవంతం చేసి ఆయన సినిమాల్లోకి తీసుకొచ్చారు హీరోగా. అవును. అప్పుడు వైజాగ్ పంపించడం, వైజాగ్లో సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించడం, అలా హీరో అయ్యాడు. కానీ యాక్చువల్గా అతనికి బేసికల్గా హీరో అవుదామన్న ఆలోచన లేదు ఆ వయసులో. ఆయన అతని యూత్లో కూడా 20 ఏళ్ళప్పుడు 18 ఏళ్ళప్పుడు నేను చూసాను ఆ కుర్రాడిని. అంటే నేను చిరంజీవి గారి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవాళ్ళం కదా. అన్నయ్య అనేవాడు, నన్ను కూడా అంత ఆప్యాయంగా ఉండేవాడు. అలాగే ఉన్నాడు ఇప్పటికి కూడా. సో హీ వాస్ ఎయిమింగ్ సంథింగ్ అండ్ హీ అచీవ్డ్. అది విశేషం. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, అంతే. హీ బికేమ్ బిగ్. అది ఏమైనా వచ్చు. డ్రీమ్ బిగ్గే కాదు, డ్రీమ్ వాట్ నువ్వు అనుకున్నదే వస్తుంది. యద్భావం తద్భవతి. చాలా కరెక్ట్గా శాస్త్రంలో చెప్పారు. అసలు నీ మనసులో ఏముందో, ఏమనుకుంటున్నావో అదే జరుగుతుంది. చివరికి నువ్వు పుట్టింది కూడా మీ అమ్మా నాన్నలు వీళ్ళే కావాలనుకుని పుట్టావు. ఇంకొకరికి ఎందుకు పుట్టలేదు? బిల్ గేట్స్కి ఎందుకు పుట్టలేదు? లేదా టాటా బిర్లాలకు ఎందుకు పుట్టలేదు? ఇలాగే ఎందుకు పుట్టావంటే నువ్వు అలా కోరుకున్నావు. ఫిలసాఫికల్గా చెప్పాలంటే సోల్ ఒక ఇష్టం అంటారు, ఎయిమ్. ఆత్మ అది కోరుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది. అలాగే వెళ్తారు, అలా సాధిస్తారు. దట్స్ ఇట్. కానీ మీరు ఒక మంచి యాక్టర్గా చేస్తున్నప్పుడే, అంటే సినిమా అవకాశాలు రాక, లేకపోతే సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ నాకు వద్దనుకోనో, చిరంజీవి గారి దగ్గర ఒక 7 years 8 years ఆయన కథలు వినటం, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, లేకపోతే సమ్ డేట్స్ మేనేజింగ్ అదంతా చూసేవాళ్ళని చెప్పి విన్నాను. నిజమా సార్? అని అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? నటుడిని అవ్వాలనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు ఇవన్నీ అలవాటు. నేను నాటకాలు వేసేవాడిని, డాన్స్ చేసేవాడిని. సో ఐ హ్యావ్ లర్న్డ్ డాన్స్ అండ్ యాక్టింగ్ అయితే ఎలాగో 2 ఏళ్ళు నేర్చుకున్నాను. 1 సంవత్సరం డ్రామా నేర్చుకున్నాను, నాటకాలు నేర్చుకున్నాను. నాట్య విద్యాలయం స్కూల్లో చదువుకున్నాను. సో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఓకే. ఫ్రెంచ్లో 2 పదాలు ఉన్నాయి. లే యాక్టర్, లే కమోడియన్ అంటారు. లే యాక్టర్ అంటే యాక్టర్ అంతే. లే కామెడియన్ అంటే ఏంటంటే ఏ పాత్రనైనా చేయగలిగిన వాడు. సో ఐ హ్యావ్ అడాప్టెడ్ టు బికమ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ అన్న దీంట్లోనే చేశాను. అలాగే సక్సెస్ అయ్యాను. ఓకే. అంటే నాటకాలు చేశారు కాబట్టి. థియేటర్ చేశాను, నాటకాలు చేశాను, టీవీ చేశాను, ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను. తర్వాత వద్దు బోర్ కొట్టేసా, లేకపోతే చిరంజీవి గారి దగ్గర అదేం కాదండి. సుబ్బారావు కోపం వచ్చిందని ఒక సినిమా చేశారండి.
దాంట్లో అదే కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక హీరోయిన్. మేనకా గారు, ఓకే. నేను చేసాం. అది డూండి గారు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, కృష్ణ గారిని టాప్కి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఆయన. ఆ సినిమా ధవళ సత్యం గారు డైరెక్టర్. నేను అనుకున్నంత సక్సెస్ కాలేదు. సరే పందా మార్చుకుంటున్నాం అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మాకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో మా ఫ్యామిలీ బిజినెస్ ఫిల్మ్ బిజినెస్ అయ్యి, సో ఏదో రకంగా చేయాలని అంటే, సరే అప్పుడు చిరంజీవి గారు మంచి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. సరే సినిమా తీద్దామని ఆలోచన వచ్చిన తర్వాత ఇట్లా అడిగితే మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు, సరే సినిమా తీయరు. అప్పుడు నేను వెంటనే వెళ్ళి చిరంజీవి గారిని అడిగా, చిరు నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, డేట్లు ఇవ్వమంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన డేట్లు నాకు రాసి పేపర్ సంతకం పెట్టి నాకు ఇచ్చేశాడు. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి నా మీద. ఇందుచేత నేను డిస్ట్రిబ్యూటర్గా అనుభవం ఉంది, యాక్టర్గా అనుభవం ఉంది, ప్లస్ ఆయనకి ఇన్స్టిట్యూట్లో సీనియర్ని, ఇవన్నీ చూసిన అనుభవం ఉంది. నా మీద నమ్మకంతో ఆయన డేట్లు ఇచ్చాడు. ఆ సినిమా తీశాను. అదే దేవాంతకుడు. సూపర్ డూపర్ హిట్. 100 days ఆడింది. హైదరాబాద్లో సంధ్యా థియేటర్లోనే శతదినోత్సవం ఘనంగా చేసాం. అలాగా ప్రొడ్యూసర్ నాయ